రామాయణంలో 3వ కాండ అయిన అరణ్యకాండలో ఉన్నాం. సీతమ్మను రావణుడు అపహరించాక రామలక్ష్మణులు సీతను వెతికేందుకు దక్షిణ దిశగా ప్రయాణమవ్వడం, అక్కడ కబంధుడు అనే రాక్షసుణ్ణి సంహరించటం, ఆ రాక్షసుడు తన నిజరూపాన్ని పొంది రాముడికి సహాయం చేయడం ఇంతవరకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కబంధుడు శాప విమోచనం పొందాక అతను నిజరూపం పొందాడు. అతని అసలు పేరు ధనువు అని చెప్పుకున్నాం కదా. సుగ్రీవుణ్ణి కలిస్తే మేలు జరుగుతుందని రాముడికి సలహా ఇచ్చింది ధనువు. అప్పుడే వాలి సుగ్రీవుల గురించి ధనువు రామలక్ష్మణులకు వివరించాడు. బలంలో రావణుణ్ణి మించిన వాడు వాలి, అతనితో సమానమైన బలవంతుడు సుగ్రీవుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కిష్కింధను పాలించిన శక్తివంతమైన వానర వీరుడు వాలి. వాలి సుగ్రీవుల తండ్రి పేరు వృక్షరజస్సు. ఇతనో వానర రాజు. మానవుడిగా జన్మించిన రాముడొక్కడే రావణుణ్ణి ఓడించటం సాధ్యం కాదు. అందుకే రాముడికి మహాసైన్యం అవసరమైంది. రావణుడి మరణం నరులు వానరుల చేతుల్లోనే ఉంది. మిగిలిన వారితో రావణుడికి మరణం లేదు. రామావతారం సమయంలోనే రాముడికి సహకరించేందుకు దేవతలే వానరులై జన్మించారని రామాయణం చెప్తోంది. అలా పుట్టిన వానర వీరుల్లో బలవంతులు వాలి సుగ్రీవులు. ఓసారి వానరరాజు వృక్షరజస్సు ఒక కొలనులో స్నానం చేసి బయటకు వచ్చాడు. రాగానే అతని శరీరం అందమైన స్త్రీ శరీరంగా మారిపోయింది. ఆ స్త్రీ నుంచి ఇంద్రుడి అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించారు. అలాగే వాయుదేవుడి అంశతో మహాబలుడు హనుమంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుడి అంశతో నీలుడు, ఇలా ఎంతోమంది వానర వీరులు జన్మించారు. ఇంకా లక్షల మంది గొప్ప వీరులైన వానరులు కారణజన్ములుగా పుట్టారు. ఇలాంటి వానర యోధులు రాముడికి సహకరించేందుకు కోట్లలో జన్మించారు. ఈ వానరుల్లో కొందరు వృక్షవత్ పర్వతం మీద నివసించారు. తక్కినవారు మిగతా పర్వతాల మీద నివసించేవారు. ఈ వానరుల్లో చాలామంది వాలి సుగ్రీవుల సైన్యంగానూ ఉన్నారు. ఇంకొందరు హనుమంతుడు, నలుడు, నీలుడి దగ్గర ఉండేవారు. అలా వాలి మహావీరులైన వానర సైన్యంతో కిష్కింధను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు కాబట్టి ఆ మహేంద్రుడు కాంచనమాల అనే అద్భుతమైన మాలను వరంగా ఇచ్చాడు. వాలి మెడలో కాంచనమాల ఉన్నంతవరకు వాలితో ఎవరైనా యుద్ధానికి వస్తే ప్రత్యర్థి బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎదుటివాడు ఎంతటి వీరుడైనా వాలితో గెలవలేడు. వాలికి ఉన్న ఈ వర ప్రభావం వల్ల అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. సుగ్రీవుడు అతని తమ్ముడు. సుగ్రీవుణ్ణి వాలి తరిమేశాడని కబంధుడు రాముడికి చెప్పాడు. మరి వాలి సుగ్రీవుల మధ్య వైరమేంటో ముందు ముందు సుగ్రీవుడే రాముడికి చెప్తాడు. ఇక మళ్ళీ రామలక్ష్మణుల దగ్గరికి వద్దాం. సుగ్రీవుణ్ణి కలవాలంటే ఏ మార్గాల్లో వెళితే సురక్షితమో కూడా కబంధుడు రాముడికి చెప్పాడు. ప్రస్తుతం పంచవటి ప్రాంతం నుంచి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం చేస్తే సుందరమైన పంపా సరస్సు వస్తుందని, ఆ సరస్సు ఒడ్డున మతంగముని ఆశ్రమం ఉంటుందని కబంధుడు చెప్పాడు. ఆ పంపా సరోవరానికి దగ్గరలోనే ఋష్యమూక పర్వతం ఉంటుందని, అక్కడికి వెళితే మీకు శుభాలు జరుగుతాయని కబంధుడు రామలక్ష్మణులకు వివరంగా దారిని వివరించాడు. అంటే మతంగముని ఆశ్రమం, ఋష్యమూక పర్వతం రెండూ పక్కపక్కనే ఉంటాయన్నమాట. ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక గుహలో సుగ్రీవుడు తన 4 అనుచరులతో నివసిస్తున్నాడని చెప్పి సుగ్రీవుడితో స్నేహం చేయాలని మరోసారి రాముడికి గుర్తు చేసి వారి దగ్గర వీడుకోలు తీసుకొని కబంధుడు తన నిజ రూపంతో తన లోకానికి బయలుదేరాడు. రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన దారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. అరణ్యాలు దాటుకొని ఈ ప్రయాణం సాగింది. చివరికి కబంధుడు చెప్పిన పంపా సరోవరానికి చేరుకున్నారు. మతంగముని ఆశ్రమానికి పక్కనే ఒక చిన్న కుటీరముంది. ఆ కుటీరం శబరి అనే రామభక్తురాలి కుటీరం. శబరి అడవిలోనే జన్మించిన ఒక గిరిజన స్త్రీ. కాని ఆమె భక్తి అద్భుతం. మతంగ ఆశ్రమంలోనే మునులకు ఆమె సేవలు చేసుకుంటుంది. భక్తి అనే తపస్సుతోనే ఆ మునులకు కూడా దక్కని విష్ణు దర్శనం శబరికి దక్కింది. అంత గొప్ప భక్తురాలు శబరి. మతంగ మహర్షి ఆశ్రమం పక్కనే ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే చివరి రోజుల్లో తపస్సు చేసుకుంది. తన జీవితాంతం భక్తి మార్గంలో నడిచిన గొప్ప మహిళ శబరి. భక్తి మార్గాల్లో తపస్సు, ధ్యానం, పూజలు మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. వాటిలో భగవంతుడు కొలువై ఉన్న ఆలయాలను శుభ్రం చేయడం, ఆశ్రమాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇవి చాలా గొప్ప భక్తి మార్గాలుగా చెప్తారు.
దేవాలయాన్ని శుభ్రం చేయడం అంటే ఆ భగవంతుడి ఇంటిని శుభ్రం చేయడమే కదా. శబరికి వేదాలు రావు, మంత్రాలు రావు. తెలిసిందల్లా మహర్షుల ఆశ్రమాలను చిత్తశుద్ధితో శుభ్రం చేయడం, వారికి సేవలు చేయడం. తన చిన్ననాటి నుంచి మహర్షుల ఆశ్రమాల్లోనే సేవలు చేసి ఆ భగవంతుడి సేవనే నేరుగా చేసుకోగలిగిన గొప్ప భక్తురాలు శబరి. అలా చివరి రోజుల్లో తన కుటీరంలో ధ్యానంలో ఉన్న శబరి ఎంతోమంది మహర్షులకు కూడా సాధ్యం కాని సిద్ధి పొందే స్థితిలో ఉంది. విష్ణువే శ్రీరాముడిగా వస్తాడని శబరికి మతంగ మహర్షి శిష్యులే చెప్పారు. అందుకే ఎన్నో ఏళ్లుగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. అలా శ్రీరాముడు తన ఆశ్రమానికి రాగానే శబరి ఆనందానికి అంతులేదు. రామలక్ష్మణుల పాదాలకు శబరి నమస్కరించింది. ఇద్దరినీ తన ఆశ్రమంలోకి ఆహ్వానించి ఘన సత్కారాలు చేసింది. ఇన్నాళ్ల తపస్సుకి రామదర్శనంతో గొప్ప ఫలితం దక్కిందని శబరి రాముడికి వివరించింది. శబరి ఆశ్రమంలో ఎందరో మునులు తపస్సు చేసేవారు. శ్రీరాముడు చిత్రకూట పర్వతానికి వచ్చే నాటికే ఎంతోమంది మునులు మోక్షం పొంది వెళ్లిపోయారని శబరి చెప్పింది. తాను మాత్రం రామదర్శనం కోసమే ప్రాణాలు వదలకుండా ఎదురుచూస్తున్నానని రాముడికి భక్తితో కన్నీటితో వివరించింది. భక్తి మార్గంలో ఎంతోమంది మహానుభావులున్నారు. వారిలో గొప్ప భక్తురాలు ఈ శబరి. శ్రీరామా, నువ్వు వస్తావని ఈ వనాల్లో మంచి ఫలాలనిచ్చే వృక్షాలను ఎంపిక చేశానని శబరి చెప్పింది. ఆ అందమైన వనాలను రామలక్ష్మణులకు శబరి దగ్గరుండి చూపించింది. ఇక నీ దర్శనమైంది, నాకు మోక్షం ప్రసాదించు రామా అని శబరి శ్రీరాముణ్ణి ప్రార్థించింది. తాను పోగు చేసిన ఫలాలతో రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చింది. సినిమాల్లో చూపించినట్లు పుల్లగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసేందుకు శబరి ముందుగా రుచి చూసి రాముడికి తినిపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అది సినిమాల కోసం సృష్టించిన కథ. శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన వెంటనే రాముడి అనుమతి తీసుకొని శబరి తన పార్థివ శరీరాన్ని వదిలేసింది. శబరి నుంచి దివ్య తేజస్సు స్వర్గం వైపు ప్రయాణమైందని వాల్మీకి రాశారు. ఈ ఘట్టం ముగిసిన వెంటనే రామలక్ష్మణులు మతంగ ఆశ్రమం నుంచి సుగ్రీవుణ్ణి కలిసేందుకు ఋష్యముఖ పర్వతం వైపు వెళ్లారు. ఆ దారిలో పంపా సరస్సు ప్రకృతి అందాలను చూస్తూ రామలక్ష్మణులు వేగంగా నడిచారు. ఆ పంపా సరస్సు చుట్టూ ఎన్నో అందమైన వృక్షాలున్నాయి. సాల వృక్షాలు, చెంపక వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పక్కనే ఋష్యముఖ పర్వతం రామలక్ష్మణులకు కనిపించింది. ప్రస్తుత కర్ణాటకలోని హంపీ ప్రాంతమే నాటి ఋష్యముఖ పర్వతం ఉన్న చోటని పరిశోధకులు చెప్తుంటారు. అలా రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడితో రామాయణంలోని అరణ్యకాండ ముగిసింది. ఇక్కడితో రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ 3 కాండల్లో ఉన్న రామాయణ గాథను చెప్పుకున్నాం. ఇప్పుడు రామాయణంలో అతి కీలకమైన 4వ కాండ అయిన కిష్కింధ కాండలో విశేషాలను తెలుసుకుందాం. రామాయణంలో 4వ కాండ అయిన కిష్కింధ కాండను ప్రారంభిద్దాం. రామలక్ష్మణులు పంపా సరస్సు దగ్గర ఉన్న ఋష్యముఖ పర్వతాన్ని చూశారు. శ్రీరాముడికి ఆ పంపా సరస్సు తీరం ఎంతో బాగా నచ్చింది. ఈ కిష్కింధ కాండలోని మొదటి 30 శ్లోకాల్లో పంపా సరస్సు అందాలను శ్రీరాముడు వర్ణించాడు. ఆ తర్వాత ఇంతటి అందమైన ప్రాంతంలో సీతమ్మ తన పక్కన లేదని శ్రీరాముడు బాధపడ్డాడు. ఈ పంపా సరస్సే ఇప్పటి తుంగభద్రా నది అని పరిశోధకులు చెప్తున్నారు. రామాయణ కాలంలో తుంగభద్రా నదితో కూడా అతి పెద్ద సరస్సు ఉండేది. ఆ కాలంలో పంపా సరస్సు అనేవారని రామాయణ పరిశోధకులు చెప్తున్నారు. అలా ఇంత అందమైన ప్రదేశంలో సీతమ్మ కూడా ఉంటే బాగుండునని శ్రీరాముడు బాధపడుతుంటే లక్ష్మణుడు రాముడికి ధైర్యం చెప్పాడు. వారిద్దరూ ఋష్యముఖ పర్వతం దగ్గరకు వచ్చారు. అప్పటికే కొండపై నుంచి వీరిద్దరినీ సుగ్రీవుడు చూశాడు. రామలక్ష్మణులిద్దరూ చాలా పొడవైనవారు, పైగా ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. ఆయుధాలతో వస్తున్న ఆ ఇద్దరినీ చూసిన సుగ్రీవుడు భయపడ్డాడు. వాలి తనను చంపేందుకు వీళ్లను పంపించి ఉంటాడని అనుమానించాడు. వీరు నారచీరలతో మారువేషంలో వచ్చిన వీరులని, తనను చంపేందుకు వాలి పంపించాడని సుగ్రీవుడు తన మంత్రులతో చెప్పి భయపడ్డాడు. ఆ భయంతో సుగ్రీవుడితో పాటు ఉన్న 4 అనుచరులు కూడా ఋష్యముఖ పర్వతంపై వారున్న ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ 4 అనుచరుల్లో ఒకరే ఇకపై రామాయణాన్ని నడిపించే అతులిత బలధాముడు, అంజనీపుత్రుడు హనుమంతుడు. ఇక ఇక్కడ్నుంచి హనుమే అసలు కథను నడిపిస్తారు. భయపడుతున్న సుగ్రీవుడికి హనుమంతుడే ధైర్యం చెప్పాడు. మనమున్న ఈ మలయ పర్వతం ఋష్యముఖకు వాలి రాలేడని ఆంజనేయుడు వివరించాడు.
అయినా ఆయుధాలు ధరించిన ఆ వీరులను చూసి సుగ్రీవుడు భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు హనుమంతుణ్ణి దగ్గరకు పిలిచి, ఓ హనుమా, ఒక సామాన్యుడి వేషంలో నువ్వు వెళ్ళి వారెవరో కనుక్కొనిరా అని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు సరేనని వారి దగ్గరకు వెళ్లేందుకు బయలుదేరాడు. ఆ కొండ మీద నుంచి రామలక్ష్మణులు కనిపించేంత దూరంలోకి ఎగిరాడు. రాముడికి అనుమానం రాకుండా ఒక సన్యాసి రూపం ధరించాడు. రామలక్ష్మణుల దగ్గరకు హనుమ వెళ్ళాడు. చాలా సౌమ్యంగా, వినయంగా వారికి నమస్కరించి వారితో మాటలు కలిపాడు. మీరు చూస్తే రాజర్షుల్లా ఉన్నారు, మీ తేజస్సు చూస్తే దేవతలుగా కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే క్రూర మృగాలు కూడా భయపడుతున్నాయి. అసలు మీరెవరు స్వాములు అని హనుమ చాలా వినయంగా రామలక్ష్మణులను అడిగాడు. ఇంకా హనుమ ఇలా అన్నాడు, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు మీలాంటి తేజస్సున్న వారిని చూడనే లేదు. గొప్ప పరాక్రమవంతుల్లా కనిపిస్తున్నారు. మీరు ధరించిన ఈ ధనస్సులు చాలా శక్తివంతంగా కనిపిస్తున్నాయి. అమిత బలవంతులైన మీరెవరో నాకు తెలుసుకోవాలని ఉందని హనుమ అడిగాడు. మీరు చక్రవర్తులా, వీరులా, సైనికులా, రాజర్షులా, ఎవరని ఆంజనేయుడు వారిని మాటల్లో దింపే ప్రయత్నం చేశాడు. హనుమ మాట్లాడుతూనే ఉన్నాడు. కాని రాముడు మౌనంగా అన్నీ వింటున్నాడు. స్వామీ, నేనింత మాట్లాడుతుంటే మీరు కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సరే, నా గురించి నేనే చెప్తాను అని హనుమ అన్నాడు. ఈ కిష్కిందకు రాజు వాలి, అతని తమ్ముడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవుడితో వైరం పెట్టుకుని తరిమేశాడు. అన్నకు భయపడి ఆ సుగ్రీవుడు ఇలా అరణ్యాల్లో తలదాచుకుంటున్నాడు. ఇక నా పేరు హనుమంతుడు అని హనుమ తన గురించి, సుగ్రీవుడు గురించి చెప్పాడు. ఇంకా హనుమ ఇలా చెప్పాడు, సుగ్రీవుడు ధర్మాత్ముడు. మీలాంటి వీరుడితో స్నేహం అతనికి, అలాగే మీకు కూడా మంచిదేమో ఆలోచించగలరు అన్నాడు. అలాగే సుగ్రీవుణ్ణి సంహరించేందుకు వాలి మిమ్మల్ని పంపాడేమో అని మా నాయకుడి అనుమానం. అందుకే ఇలా సన్యాసి రూపంలో రావాల్సి వచ్చింది. ఎలాంటి రూపాన్నైనా ధరించే శక్తి నాకు ఉంది అని హనుమ తన నిజ రూపంతో నమస్కరిస్తూ శ్రీరాముడి ముందు నిల్చున్నాడు. హనుమ మాట్లాడుతున్నప్పుడే ఆయన సమర్థత అంతా రాముడు పసిగట్టాడు. ఇక్కడే శ్రీరాముడు లక్ష్మణుడితో హనుమ సమర్థత గురించి చెప్పాడు. శ్రీరాముడు ఇలా అన్నాడు, లక్ష్మణ, మనం సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాం. మనకు శుభశకునంలా సుగ్రీవుడి స్నేహమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ హనుమ సాధారణ వానరుడు కాదు, అన్ని రకాలుగా సమర్థుడు కాబట్టే సుగ్రీవుడు తన మంత్రుల్లో ఒకరైన హనుమను పంపాడు. ఇంకా రాముడు హనుమ గురించి చాలా గొప్పగా వివరించాడు. లక్ష్మణ, ఈ వానర వీరుడు అద్భుతమైన మాటకారి, శత్రువులను మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే మధురమైన మాటలతో ఎలాంటి వారితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలడు. ఈ హనుమ అన్ని వేదాలను క్షుణ్ణంగా నేర్చుకున్న ఋషి. లేకపోతే ఇంత చక్కగా మాట్లాడటం సాధ్యం కాదు. పైగా లక్ష్మణ, ఈ హనుమ వ్యాకరణ శాస్త్రంలో, భాషాశాస్త్రంలో కూడా దిట్ట. అందుకే అతని మాటల్లో ఒక్క తప్పు కూడా దొరలలేదు. పైగా మనకర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. ఇతని మాటల్లో అబద్ధం లేదు. ఎందుకంటే హనుమ మాట్లాడుతున్నప్పుడు ముఖం, కళ్ళు, నుదురు, కనుబొమ్మలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అలాంటి వదనంతో ఎవరు మాట్లాడినా వారు మాట్లాడేది నిజమని అర్థం. పైగా ఇతను ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. అనవసరమైన మాట ఒక్కటీ లేదు. మంచి వినసొంపైన గొంతుతో ఇతను మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది. ఎవరినైనా ఒప్పించగలిగే గొప్ప దూతకు ఉండే లక్షణాలన్నీ ఈ హనుమకు ఉన్నాయి. ఇలా వాల్మీకి రామాయణంలో 10 శ్లోకాల్లో శ్రీరాముడు హనుమ గుణగణాలను వర్ణించాడు. హనుమ గురించి రాముడి ద్వారా తెలుసుకున్న లక్ష్మణుడు ఆ వానర వీరుడితో ఇలా అన్నాడు, హనుమ, మేము కూడా సుగ్రీవుడి గురించి విన్నాం. అతన్ని కలవాలనే మేమిద్దరం ఎంత దూరం వచ్చాం. నువ్వు మా అన్నగారిని, నన్ను సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్ళు అన్నాడు. అలా శ్రీరాముడు, హనుమంతుడు కలిసిన సుందర ఘట్టంతో రామాయణంలో కిష్కింధకాండ మొదలైంది. ఆ తర్వాతేం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.